సూట్ అయితే రేవంత్ రెడ్డిని అంటే డైలాగ్ నువ్వే చెప్పబోయి. నేను అడుగుతున్నా, రేవంత్ రెడ్డిని నువ్వు మగవాడివైతే రా అని అన్నావు. సడక్న రేవంత్ రెడ్డి వస్తే నువ్వు ఉంటావా? నువ్వు నీ గుండె ఆగుతుందా? నీ గుండె నిలబడుతుందా? తట్టుకుంటుందా? నేను ఇంతే అడుగుతున్నా. ఆయన మూడు ఖరాబ్ అయిపోయి రేవంత్ రెడ్డి నడరని అమ్మ చల్ అని ఎస్కాట్ అంతా వాడితే పక్క పడే మీరు ఉండుండ్రా బాయ్, వీడు ఏందో కథ తేల్చేస్తా ఇక వీడిని ఇక ఆడివీడే అంటాడు కదా. ఇక అది రేవంత్ రెడ్డి ఏమంటాడు? ఇక తిక్కలు కూడా అంటాడు కదా బాయ్. నువ్వు మొగోడా అంటే కోపం రాదా? అరే సలే నువ్వు నన్ను మొగోడు అంటావురా, నాడు మా కేలోడే వస్తున్నప్ప. ఇట్లా వస్తాయి కదా డైలాగులు, ఇవి వస్తాయి. న్యాచురలే కదా, సహజమే. అందరం ఉప్పే తింటున్నాము. ఇప్పుడు నువ్వు తినే ఉప్పు ఏందో, మేము తినే ఉప్పు ఏందో. మాదేమో కొంత మసాలా ఉప్పు తింటాం మేము. ఇప్పుడు ఎందుకు అనవసరంగా? ఇప్పుడు సరే నువ్వు అన్నావు అందుక నిజంగా రేవంత్ రెడ్డి సీరియస్ తీసుకొని ఇట్లా కాదు బై, ఇక వీడు ఏందో తేల్చేద్దాం కేటీఆర్ గారిని. ఇక వీడు భలే నూకులాడుతున్నాడు సలహాడి, వీడి సంగతి ఏందో తేల్చేద్దాం అని ఆయనకు కోపం వచ్చింది అనుకో. నేను అంటే తిడతలేను, అంటే న్యాచురల్ కోపం వస్తే మన స్వభావం ఎట్లుంటుందని నేను చెప్తున్నా. అని సటకున उसको मूड खराब हो गया रेवंत रेड्डी का. अरे गाड़ी चल, సెక్యూరిటీ నాకు రే భాయ్ తున్నాడు, గాడి నికల్ అలా కాయ చలో దా అని వెళ్తే అప్పుడు ఏంది పరిస్థితి? తట్టుకుంటావా? ఆ గుండె నీకుందా కేటీఆర్? ఆ గడ్స్ నీకున్నాయా కేటీఆర్? నువ్వు నాజుక్ నాయకుడు నువ్వు. అదేం ఊరి కోడి, నువ్వు బాయిలర్ కోడివి. ఊరి కోడికి బాయిలర్ కోడికి తేడా లేదా? ఇప్పుడు నాకే చేసిండు అనుకో, నేను ఇప్పుడు ఇట్లున్నా, సడన్గా రేవంత్ రెడ్డి ఫోన్ చేసి జగన్ అన్నాడు సలహా కేటీఆర్ గారిని తెలుసప్ప అన్నాడు అనుకో, నేను ఒక అర్ధగంట నేను టెంప్ట్ అయినా అనుకో, ఇది ఎటు పోతుంది? నేను అంటుందని ఎటు తీసుకుపోతున్నావు కేటీఆర్ గారు? మీరు దీన్ని ఎటు తీసుకుపోతున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తిట్టి మీరు ఎటు తీసుకుపోతున్నారు? ఇది ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎందుకు క్రియేట్ చేసుకుంటున్నావు అనవసరంగా? ఒకటి ఇంకేమన్నాడు? అదే మేమేదో ఆయన అన్నాడు, రేవంత్ అన్నాడు, నేను అన్న ఇది నేను లొకేషన్ కలవలేదు, కలిసి తప్పేది. నేను తప్పేం లేదు, నో ప్రాబ్లం. నువ్వు లొకేషన్ కలిసినా తప్పులేదు, నువ్వు చంద్రబాబు నాయుడు గారిని కలిసినా తప్పులేదు. లేదు, నేను సీరియస్గానే చెప్తాను. మేము దాన్ని తప్పు పడతలేము. నువ్వు జగన్ కలిసినా తప్పు పట్టం మేము, నువ్వు మోడీ గారిని కలిసినా మేము తప్పు పట్టం. అది నీ రైట్స్, అవి మేము దాన్ని తప్పు పట్టం, నో ప్రాబ్లం. ఇంకొకటి ఇదేంది, తెలంగాణలో చిల్లర పోలీసింగ్ నడుస్తుందా? ఏంది అర్థమైంది? అది ఇదేంది, తెలంగాణలో చిల్లర పోలీసింగ్ నడుస్తుంది. మరి టూ మచ్ ఇదైతే. ఎంత టూ మచ్ అంటే కేటీఆర్, నేను చెప్తున్నా, మేము అపోజిషన్లో ఉన్నప్పుడే పోలీసులు అదరగొట్టినామా మేము? నువ్వు రూలింగ్ నుండి పోలీసు వాళ్ళని తిడతావు, ఎందుకంటే ఇక నువ్వు రూలింగ్ కాబట్టి. మేము పోలీసు వాళ్ళని నేను చెప్తున్నా కదా, నా జీవితం మొత్తంలో కొంతమంది పోలీస్ అధికారులు వేరే నాయకులు, వేరే రాజకీయ నాయకులు చెప్తే నా మీద కొంత అటాక్ చేస్తే అటాకింగ్ చేసి వచ్చినోడిని నేను. కానీ రేవంత్ రెడ్డి అపోజిషన్ ఉన్నప్పుడు గవర్నమెంట్ కొంతమంది పోలీసు వాళ్ళని కొంత పోలీసు పెట్టుకోలేదా? ఎక్కడ రేవంత్ రెడ్డి సీఎం అయినాక
ఒక్క పోలీసునన్నా వాళ్ళ దగ్గర పంపించినాడా ఏడన్నా? ఎక్కడైనా పంపించిండా? మీరైతే బెడ్రూమ్లలో పంపించారు కదా. ఆ రోజు రేవంత్ రెడ్డి ఇంటికి బెడ్రూమ్ల కాడు కూడా దర్వాజాలలో కొట్టిరు. సిగ్గు లేదా నీకు? ఆ రోజు నీకు ఆ రోజు శరం అనిపిలే కేటీఆర్? ఆ రోజు కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంటి మీదకి నీ తొత్తులు, కొంతమంది పోలీసు అధికారుల తొత్తులు, నీ చెంచాలని రేవంత్ రెడ్డి బెడ్రూమ్లో పోయిన రోజు నీ బుద్ధి ఏమైంది? నీ జ్ఞానం ఏమైంది? నీ తెలివి ఏమైంది? నీ విలువలు ఏమైనా అని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అడుగుతున్నది. నువ్వా మాట్లాడేది? నీకు హక్కెక్కడది? నువ్వేందా మాకు చెప్పేది? నువ్వా చెప్పేది మాకు? మీ అయ్యని అడుగు, చెప్తాడు. మీ అయ్యని అడుగు, చెప్తాడు. నువ్వు లేవిడా, నువ్వు అమెరికాలో ఉన్నావు, హరీష్ రావు ఉన్నాడు ఫీల్డ్లా. మంచి తెలంగాణ మూవ్మెంట్ నడుస్తున్న, పీక్ టైం నడుస్తున్నది, పెద్ద మూవ్మెంట్ నడుస్తున్నది. నేను ఆ రోజు అన్న, ఏ కేసీఆర్ సంగారెడ్డి